ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ అక్షయ్ దగ్గరికి వచ్చి నా తల్లి ప్రేమను మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు. నేను ఆరాధ్యాన్ని ఎంత దూరం పెడదాం అనుకున్నా సరే నా మనసు ఆగటం లేదు, తన వైపే వెళ్తుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్కి చాలా కోపం వచ్చేసి, ఈ సెంటిమెంట్నే పెట్టుకొని దగ్గరికి నన్ను చెడ్డగా చేయాలి అనుకుంటున్నావు. ఆరాధ్య దగ్గర ఏవో 2-3 మంచి మాటలు చెప్పేసి తనకు దగ్గర అయిపోతామేమో అని చూస్తున్నావేమో. నేను అలా జరగనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే అక్షయ్ మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం నా కూతురు నా నుండి దూరం చేయడం నీ వల్ల కాదు కదా, ఎవరి వల్ల కూడా కాదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే, నేను మీ కూతుర్ని మీ దగ్గర నుండి దూరం చేయడం ఏంటంటే, నాకు కూడా కూతురు అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది కదా, ఆ ఇష్ట ప్రకారమే నేను తన దగ్గరికి వెళ్తున్నానే తప్ప మీ దగ్గర నుండి దూరం చేయాలని కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని 3-4 మంచి మాటలు చెప్పేసి నువ్వు మంచి అయిపోతున్నావు, నన్ను చెడ్డ చేసేస్తున్నావు ఆరాధ్య దగ్గర అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ అవని మాత్రం ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించటం లేదా? నేను ఎలాంటి దాన్నో ఎలా ఉండేదాన్నో మీకు ముందు తెలుసు కదా, అలాంటిదప్పుడు ఇలా ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అవని వైపు కళ చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం తల్లి ప్రేమను కాస్తైనా అర్థం చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ తల్లి ప్రేమను ఈ విధంగా అర్థం చేసుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇది నా లాస్ట్ వార్నింగ్ కూడా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.